రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తున్న ఆందోళన పైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీలు దోపిడీకి ఎగబడుతున్నాయంటూ అనేక ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అట్లాగే విద్యార్థి సంఘాలు చెప్తున్న డిమాండ్స్ ప్రకారము ఇటు ఇంజనీరింగ్ కాలేజీలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టుగా అవినీతి అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఒక మంచి కాజ్ కోసం ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వాలి, పేద విద్యార్థులకి ఇంజనీరింగ్ ఉన్నత విద్య అనేది సాకారం చేయాలి అనే ఉద్దేశంతో ప్రారంభించినప్పటికీ ఇది పుట్టగొడుగుల్లాగా గల్లీకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లాగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో పుట్టగొడుగుల్లాగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇటు బయటికి రావటము, వృత్తి విద్యా కళాశాలలు బయటికి రావటము, వీటి నుంచి క్వాలిటీ ఎంతవరకు బయటకు వస్తుందనే అనే విషయంలో మాత్రం అనేక లొసుగులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి బయటకు వచ్చిన తర్వాత మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేకుండా ఉద్యోగానికి వెళ్తే ఎక్కడా కూడా ఉద్యోగం రాని పరిస్థితి. సో ఇంజనీరింగ్ కాలేజీల క్వాలిటీ ఎటువైపు దారి తీస్తుంది అనే దానిపైన పెద్ద ప్రశ్నగానే నిలుస్తుందని చెప్పుకోవాలి. సో ఈ ఇంజనీరింగ్ కాలేజీలకి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ప్రతి ఏడాది కూడా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ అక్కడ నుంచి క్వాలిటీ రాకపోతే, నాణ్యత ప్రమాణాలు ఫాలో అవ్వకపోతే ఎటువంటి విద్యార్థుల్ని బయటకు తీసుకొస్తున్నాం అనేది ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ పైన ఒక నాణ్యత ప్రమాణాలు పాటించాలనే దానిపైన గవర్నమెంట్ కూడా ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి గత ప్రభుత్వంలో చూసాము. విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది, దాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం పరిశీలిస్తుంది. అట్లాగే ఈ కమిటీలు వేస్తూ పోతూ ఉన్నారు, రిపోర్ట్స్ వస్తూ పోతూ ఉన్నాయి, కానీ క్వాలిటీ మాత్రం అస్సలు ఉండట్లేదు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు బయట ఎక్కడ కూడా కనీసం ఉద్యోగాలు అంటే బీపీఓ ఉద్యోగం చేసుకోవటానికి, ఒక టెలికాలింగ్ సైడ్ వెళ్ళటానికి కూడా 30-40 వేలకు కూడా పనికిరాని ఇంజనీరింగ్ పట్టా అనేది దేనికి ఉపయోగపడుతుందనే ఆరోపణలు విద్యావేత్తల నుంచి మనకి ఆవేదన బయటకు వస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఇటు ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు పెడుతున్న డిమాండ్ ప్రకారం ఇన్ని వేల కోట్లు, వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నప్పటికీ కూడా వీటు ప్రైవేట్ కాలేజీలు చెప్తున్నట్టుగా 1200 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించడానికి కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా క్వాలిటీ రాకపోతే దాని వల్ల ఉపయోగం ఏంటి అనే ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి పూర్తి స్థాయిలో క్వాలిటీ పెంచిన తర్వాత డైరెక్ట్ గా విద్యార్థుల అకౌంట్లలోకి క్రెడిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఆలోచనలు అయితే ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచనలు కూడా చేస్తా ఉంది. ముఖ్యంగా చాలా ఇంజనీరింగ్ కాలేజీలలో ఇప్పటికీ కూడా తనిఖీలకు వెళ్ళినప్పుడు కేవలం టెంపరీగా అక్కడ ఒక లెక్చరర్స్ లాగా నించోబెట్టే ప్రయత్నాలు, అట్లాగే వాళ్ళకి ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ కంపల్సరీ చేసిన తర్వాత ఆ ఫింగర్ ప్రింట్ ను కూడా ఫోర్జరీ చేసి, అంటే ఆ ఫింగర్ ప్రింట్ లాంటి ఒక దీన్ని తయారు చేసి ఫింగర్ ప్రింట్ పెట్టే విధంగా అక్కడ జరుగుతున్నాయి. అట్లాగే వీళ్ళకి కాలేజీల నుంచి వేలకు వేలు ఇటు శాలరీస్ ఇస్తున్నామని చెప్తూనే వాళ్ళ అకౌంట్ లో శాలరీ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు క్యాష్ రూపంలో కాలేజీకి కట్టించుకుంటున్న దాఖలాలు కూడా గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా మనకి ఈ ప్రైవేట్ కాలేజీ పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల క్వాలిటీ పడిపోవడానికి కారణము అక్కడ ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవటము, ల్యాబ్స్ సరిగ్గా లేకపోవటము అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ముందుగా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు ప్రైవేట్ కాలేజీలు తమ ఉద్యోగులకి, లెక్చరర్స్ కి, సిబ్బందికి వీళ్ళందరికీ శాలరీస్ ఇవ్వలేకపోతున్నాము, అందుకని క్లోజింగ్ సైడ్ గా వెళ్తున్నాము అని ఏదైతే చెప్తున్నారో, కానీ క్వాలిటీ విషయంలో దృష్టి పెట్టట్లేదు అనే ప్రధానమైన ఆరోపణ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఈ బకాయిలు తీర్చేందుకు ఆలోచన చేసే ఛాన్స్ ఉంది. అట్లాగే పిల్లలకి అంటే స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్స్ కి లింక్ చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కంప్లీట్ గా వేయాలనే ఆలోచన దాన్ని కూడా ఇటు విద్యార్థి సంఘాలు కూడా స్వాగతిస్తున్నట్టుగా తెలుస్తోంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధిక.